రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ, రేపటికే సాగే పయనం, నిన్నటినే చూడని నయనం. గమ్యాలే మారే గమనం, ఆగదు ఏ మాత్రం. బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా. నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం. ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక, అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక. కలలే నిజమౌనా కలవరమేమైనా. హాయ్ సమంత. థ్యాంక్ యూ సమంత. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సమంత. అసలు నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్నులో చూస్తూ బాధపడుతున్నాను సమంత. నీ మీద జాలి కూడా కలుగుతుంది. ఎందుకంటే నీలాంటి దమ్ము ధైర్యం గట్స్ ఉన్న ఆడవాళ్లు ఓడిపోవడం నేను చూడలేను కదా. ఇట్స్ ఓకే, ఫీల్ అవ్వకు. ఓడింది సామాన్యుల చేతిలో కాదు కదా, ఈ సామాన్య చేతిలో కదా. లివ్ ఇట్. అదేంటో నీ వైపు పయనిస్తున్న గాలి ఉన్నట్టుండి నా వైపుకు తిరిగేసింది. వండర్ జరిగితే గాని ఇక్కడ నా ఉనికి ఉండదనుకున్నాను. అదే జరిగేసింది కదా, తిరిగేసింది. బట్ స్టోరీలో ఇంకో మలుపు ఉంటే చాలా బాగుంటుందనుకుంటున్నాను. అర్థం కాలేదా? అదే మా పెళ్లికి నువ్వు ఒప్పేసుకుంటే చాలు, ఫ్యామిలీతో పాటు గ్రాండ్ మా అమెరికా వచ్చేస్తుంది, మీ అమ్మని చూసేస్తుంది, ఆవిడ కోరిక తీరిపోతుందని నువ్వు అనుకుంటున్నావు కదా. అది నేను అనుకోవడం లేదు. నీ మాటతో నీ సమస్య తీరిపోయిందనుకుంటున్నావు, కానీ నీకు కొత్త సమస్య క్రియేట్ చేయబోతున్నాను. ఎస్, ఇప్పుడు నేను సూర్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇదే మాట గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి చెప్తాను. గ్రాండ్ మా ఈ పెళ్లి నాకొద్దు, సూర్యని నేను చేసుకోను అంటాను. ఓ, నిజంగానే నీకు సూర్యని చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? నీకు కష్టం కలిగించడం కోసం, నీకు నష్టాన్ని మిగల్చడం కోసం తాత్కాలికంగా వాయిదా వేస్తా. సామాన్య, నువ్వింక చాలా తెలివైన దానివి. అవకాశం దొరికితే అల్లుకుపోతావు అనుకున్నాను, కానీ ఎంత అమాయకురాలు అనుకోలేదు. నేనమాయకురాలేంటమ్మా? ఫోన్లో విన్న కబురుతో నిన్ను కదిలిస్తా. మరి అంత క్రూయల్ గా ఆలోచించి ఇప్పుడు చతుకులు పడుతున్నావే? పడుతుంది నేను కదా సమంత, నువ్వు. యునో, నేను పెళ్లి చేసుకోను అంటే గ్రాండ్ మా ఫ్లైట్ ఎక్కనంటుంది. గ్రాండ్ మా కోసం ఎదురు చూస్తున్నా మీ మామ్ ప్రాణం ఇక చూడ్డం కుదరక పుట్టుక్కమంటుంది. మా మామ్ చావు గురించి ఇంకొకసారి నోరు జారావంటే చంప పగల కొడతాను. కొట్టడమే కాదు,
చంపేస్తాను. ఏ వేషాలు వేస్తున్నావా? వేషాలు? నాకేమైనా పిచ్చెక్కి నా ప్రాణానికి ప్రాణమైన నా బావని వదులుకోవడానికి సిద్ధపడ్డాను అనుకుంటున్నావా? నువ్వేదో చేస్తావని బెదిరిపోయి భయపడి ఒప్పుకున్నాను అనుకుంటున్నావా? లేదు. నాకు జన్మనిచ్చిన నా మామ్ కోరిక తీరుస్తానని మాటిచ్చినందుకు ఒప్పుకున్నాను. తన కోసం ఒప్పుకున్నాను. ఒక కంటిని కాపాడడం కోసం ఇంకో కంటిని త్యాగం చేస్తున్నాను. ఒక జీవం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. ప్రాణం కోసం నా ప్రేమను త్యాగం చేస్తున్నాను. అంతే తప్ప తనని పోగొట్టుకోవడం కోసం కాదు. మా మామ్ కోసమే నీ పెళ్లి ఒప్పుకున్నాను. లేదంటే నా బావని ఎందుకు వదులుకుంటాను? ఎందుకు వదులుకుంటాను? నీకెందుకు వదులుతాను? జాగ్రత్తగా విను సామాన్య. నేననుకున్నది జరగకపోతే నేను కాదు, ఇంట్లో వాళ్ళే నిన్ను చంపేస్తారు. ఎస్, ఎంత కాదనుకున్నా మా మామ్ అమ్మమ్మకి కూతురే. తనని ఎంత వద్దనుకున్నా మా మామి ఇంటికి ఆడపడుచే. తనేం కాదనుకున్నా ఈ కుటుంబానికి తను బంధువే. బ్లడ్ రిలేషన్. నీ వల్ల తను లేకపోతే శత్రుత్వం పక్కన పెడతారు, అంతా ఏకమవుతారు, నిన్ను పంపించేస్తారు, చంపేస్తారు. ఇప్పుడు అనవసరంగా ఎక్స్ట్రాలు చేశావంటే ప్రాణాలు పోగొట్టుకుంటావు. నువ్వు ఎన్ని ఆటలాడినా అక్కడ మామ్ ప్రాణాలతో ఉన్నంత వరకే. లేదని తెలిసిన మరుక్షణం, నీ వల్లే లేదని తెలిసిన మరుక్షణం ఎవరూ అక్కర్లేదు, మా బావే నిన్ను చంపేస్తాడు. నేను సపోర్ట్ వచ్చి ఒక పోటు పొడుస్తాను, చచ్చూరుకుంటావు. ఏయ్, ఇదేమీ నువ్వనుకున్నట్టు నీ ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి కాదు. నేను నా మామ్ కోసం చేస్తున్న పెళ్లి. నా మామ్ కోసం చేస్తున్న పెళ్లి. చప్పుడు చేయకుండా చేసుకో, బతికిపోతావు. చేసుకోలేదంటే లాస్ అయ్యేది నువ్వే. బావ నీకు దక్కడు, నువ్వు మిగలవు, పోతావు, చచ్చిపోతావు, చంపేస్తాడు. ఓయమ్మో, ఇదేంటి సైకోలో మాట్లాడుతుంది? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానా? ఎందుకొచ్చిన గోలంట? నా కోరిక ఎలాగూ తీరుతుంది కదా. డాడీకి చెప్పి ఇంటికి రప్పించి ముహూర్తాలు పెట్టించేసి అది పోకముందే పెళ్లి చేసుకుంటాను. దీని సంగతి తర్వాత చూడొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. వెళ్తావా అమ్మమ్మ దగ్గరికి? వెళ్ళను. వెళ్ళవులే, వెళ్తే ఉండవుగా. చూసింది చాలు, ఇక వెళ్ళు. చెబుతుందంట, చెబుతుంది, చంపేస్తాను. డాడ్! ఏంటి బేబీ, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏమైందా? నీ ఫోన్కి ఏమైంది? అవసరం ఉండి మాట్లాడదాం అనుకుంటే పనే చేయదు. ఇప్పుడు ఏం కొప్పలు మునిగిపోయాయని ఆఫ్ చేసి పెట్టుకున్నావు? నేనేం ఆఫ్ చేయలేదు బేబీ. ఆధార్ కార్డు సబ్మిట్ చేయలేదని నెట్వర్క్ వాళ్ళు ఆఫ్ చేశారు. ఇప్పుడు సబ్మిట్ చేశాను, కాసేపట్లో వర్క్ అయిపోతుంది. ఆ విషయం నాకు తెలియదు కదా. అసలు నీకేమైపోయిందో ఏంటో అని చాలా కంగారు పడుతూ వచ్చాను. అవునా? నాకేమవుతుంది? నాకేమీ కాలేదు. రా కూర్చో. తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకునేంత టైం ఇప్పుడు మనకి లేదు డాడీ. వెంటనే బయలుదేరు, ఇంటికి వెళ్దాం. వాట్ హ్యాపెండ్ బేబీ? ఆ అబద్ధపురంగింది మళ్ళీ నీకేమైనా ఇబ్బంది తెచ్చిపెట్టిందా? అదేం లేదు డాడ్. దాని నోటితో అదే సూర్యతో నా పెళ్లి జరిపించమంది. నిజమా బేబీ? నిజంగా సమంత మాట అందా? అనిపించేలా చేశాను డాడ్. దాని డ్రామాని అందరి ముందు బయట పెట్టి వేరే దారి లేకుండా ఇరికించేశాను. ఎలా బేబీ? ఎలా ఏముంది? మన టైం బాగుండి సమంత వాళ్ళమ్మకి సీరియస్గా ఉందని, ఇక బ్రతకడం కష్టమని అమెరికా నుంచి పచ్చళ్ళంటే ఫోన్ చేసింది. ఆ ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను. నా పాదరసం లాంటి బుర్రతో నేను గేమ్ ప్లే చేశాను. అదందరి ముందు అడ్డగా దొరికిపోయింది. వా, సూపర్! అర్థమైంది బేబీ. నువ్వు ఏ గేమ్ ప్లే చేసావో నాకు అర్థమైపోయింది. శబాష్ బేబీ, శబాష్!
నువ్వు సూపర్. ఎలా అయితేనే దాని నోటితోనే నిజం చెప్పించావు. నేను చెప్పించలేదు డాడ్, గ్రాండ్ మా తోటే దాని చేత చెప్పించేలా చేశాను. వాళ్ళమ్మని చూడ్డానికి గ్రాండ్ మా వెళ్లాలంటే సూర్యతో నా పెళ్ళైపోవాలని ఖరాఖండిగా గ్రాండ్ మా చెప్పారు. అది వాళ్ళమ్మ కోసం పెద్దావిడొస్తే చాలనుకుని తలాడించింది, తీపి పలుకులు పలికింది. ఫెంటాస్టిక్ బేబీ, తీపి కబురు చెప్పావు. నేను ఇంకా దాని నాటకాన్ని ఎలా బయట పెట్టాలా, నేను ఏం ప్లాన్ చేసినా రివర్స్ అయిపోతుందని, ఏం చేయాలరా అని ఒకటే ఆలోచన చేస్తున్నాను. ఇక నేను ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేసేసావు. నేను చేయాల్సింది నేను చేశాను, నువ్వు చేయాల్సింది నువ్వొచ్చి చెయ్యి. నేనేం చేయాలి బేబీ? అదేంటి డాడీ, ఏం చేయాలంటావ్? నా ఫాదర్గా మర్యాదపూర్వకంగా ఇంటికొచ్చి ముహూర్తాలవి మాట్లాడాలి కదా. మర్చిపోయాను. కరెక్ట్. కరెక్టే అని ఇంకా ఇక్కడే ఉంటావేంటి? కదులు. అదక్కడ చావక ముందే మా పెళ్ళి ఇక్కడ అయిపోవాలి. ఈలోపు పోయిందనుకో మా పెళ్ళి అవ్వదు. నీ పెళ్ళయ్యే వరకు అది పోదమ్మా. పద వెళదాం. బేబీ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. మన ఆర్డర్తో షేర్స్ గురించి మాట్లాడాలి. అవును, నా ఫోన్ ఏది? ఏంటమ్మా, మళ్ళీ ఫోన్ పోగొట్టేసావా? లేదు డాడీ, నా రూమ్లో మర్చిపోయినట్టున్నాను. ఎటు ఇంటికే వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తానులే. త్వరలో నా బంగారు తల్లి కూతురు పెళ్లి కాబోతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. బేబీ, ఆ సమంత కుటుంబం మన కోసం పుట్టిందనుకుంటాను. దాని తండ్రి నేను చేసిన నేరానికి దోషైతే దాని తల్లి నీ పెళ్లి జరగబోతున్నానికి కారణమైంది. టోటల్ గా సమంత జీ 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 జీరో అయింది. పద డాడీ వెళ్దాం. ఓకే పదమ్మా. అమ్మమ్మా, నువ్వేం చేయమంటే చేస్తాను. నువ్వేమన్నా కూడా భరిస్తాను. రానని మాత్రం చెప్పుకమ్మమ్మా. మామ్ చివరి కోరికమ్మమ్మా. సరే, వస్తాను. నేను అడుగుతున్నది నిన్ను చనిపోమని కాదు, నీ ప్రాణానికి ప్రాణమైన మా సూర్యని మాకిచ్చేయమని అడుగుతున్నాను. సూర్య నాకు అక్కర్లేదు. నాకు మా మామ్ కోరిక ముఖ్యం సూర్య, నువ్వు కాదు. చేసుకోండమ్మా. సామాన్యతోనే సూర్య పెళ్లి జరిపించండి. నేను అడ్డు చెప్పను. నువ్వే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. జరిగాకే మేము అమెరికా వచ్చేది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ పెళ్లి జరగకుండా చూసే దారేదే. మరోసారి మా ప్రేమకు పరీక్ష ఎదురైంది. ఇక నిరూపించుకోవాల్సింది, మేము వేరు కాకుండా చూడాల్సింది మా ప్రేమే. అమ్మా సామాన్య, నేను ఆడిటర్ ఆనందరావు అంకుల్ మాట్లాడుతున్నానమ్మా. మీ నాన్నగారికి నేను ఫోన్ చేస్తూనే ఉన్నానమ్మా. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. చాలా ముఖ్యమైన విషయం అమ్మా. అందుకే నీకైనా చెప్తా, నువ్వు మీ నాన్నగారికి చెప్తావని ఫోన్ చేశానమ్మా. అమ్మా వినబడుతుందా? చాలా ముఖ్యమైన విషయం అమ్మా. చెప్పండి అంకుల్.
ఏం చెప్పమంటావమ్మా, మీ డాడీ 250 కోట్లు పెట్టి స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్నాడు కదా, అవి మొత్తం పోయాయమ్మా. అదమ్మా విషయం, విన్నావు కదా. ఆ విన్నాను అంకుల్. మీ డాడీ గారికి చెప్పమ్మా. ఆ చెప్తాను అంకుల్. ఉంటానమ్మా. ఉండండి అంకుల్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం దొరికారు బాగా దొరికారు. మా ప్రేమకు మీరే దారి చూపించారు. ఇక ఆ దారికి ఏ అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. చేసేద్దాం. చాలా హ్యాపీగా ఉంది సావిత్రమ్మ గారు. మీరు చెప్పిన ముహూర్తానికే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. పెళ్లి గురించి మీరేం కష్టపడనక్కర్లేదు, అంతా మేమే చేసేస్తాం. భలేవారండి మీరు. మీరు చేయడం ఏంటి సావిత్రమ్మ గారు? మీకెందుకు అస్త్రమా? ఒక్కగానొక్క కూతురు, దాని పెళ్లి నేను చేయలేను. నేనంటుంది మీరు చేయలేరని కాదు చక్రధర్, సమయం లేదు కదా. మేమంటే ఎక్కువ మంది ఉన్నాం, అందుకని. అలా అని మీరేం అనుకోద్దు. నాకు అన్ని పనులు ఫోన్ల మీద అయిపోతుంటాయి. డబ్బుతో కాని పని ఏముంది సావిత్రమ్మ గారు? చెప్పండి, పెళ్లి ఎక్కడ చేయాలనుకుంటున్నారు చెప్పండి, ఎలా చేయాలనుకుంటున్నారు చెప్పండి, నేను చేసేస్తాను. టైం లేదు కదా చక్రధర్, సింపుల్గానే చేసేద్దాం. మీరు అసలు అలా అనుకోకండి సావిత్రమ్మ గారు. మన రెండు కుటుంబాల పెళ్ళంటే ఎలా ఉండాలి? అదిరిపోవాలి. నేను అదరగొడతాను కదా. టైం గురించి మర్చిపోయి మీ టేస్ట్ గురించి చెప్పండి. సూర్యబాబు, మీరు చెప్పండి, మీ పెళ్లి ఎలా జరగాలనుకుంటున్నారో మీరు చెప్పండి, నేను చేసేస్తాను. అంటే అది చెప్పండి బాబు. ఈ మధ్యన టీవీల్లోనూ నెట్లోనూ చూపిస్తున్నారు కదా, అలా చేసుకుంటారా? నేనవి చూడలేదండి. చూడలేదా? నేను చూశాను బాబు. అయితే మీరే చెప్పండి. ఓ జంట సముద్రంలో పెళ్లి చేసుకున్నారు, ఇంకో జంట కొండ మీద పెళ్లి చేసుకున్నారు, మరో జంట అయితే వెరైటీగా విమానం నుంచి పారాచూట్లు కట్టుకొని దూకుతూ పెళ్లి చేసుకున్నారు, ఇంకొకరైతే చెట్టు మీద పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? నాకైతే విమానంలోంచి పారాచూట్లు కట్టుకొని దూకుతూ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మో వద్దులేండి, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. పోనీ ఓ పని చేద్దాం, ఖర్చు తక్కువలో వెరైటీగా వయా మీడియాగా ఆటోలో చేసుకుందాం.